దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద ఈ సమాజానికి ఎలాంటి స్ఫూర్తినిచ్చారు, వాళ్ళు ఇచ్చే సందేశం ఏంటి, పేద ప్రజలకు ఎలా సేవ చేయాలి అనేది ఇప్పుడు మనకు రామకృష్ణ మఠాలకు సంబంధించి మోటివేషన్ స్పీకర్ మూర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి మాటల్లో విందాం. రామకృష్ణ పరమహంస విషయంలో ఆయన స్వామి వివేకానంద యొక్క గురువు. ఆయన ఇచ్చిన ప్రిన్సిపల్స్లో చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఒక 3 చెప్పడం జరిగింది. ఆయన అది ఏంటంటే రోగి నారాయణ సేవ, దరిద్ర నారాయణ సేవ, మూర్ఖ నారాయణ సేవ అని చెప్పాడు. ఈ 3 చేస్తే చాలు, ఆ ముగ్గురులోనూ దేవుణ్ణి చూసుకోమని చెప్పాడు. అదే దాన్ని మించిన భక్తి అనేది ఇంకొకటి ఉండదు. కాబట్టి మూర్ఖ నారాయణ సేవ అంటే ఇన్నసెంట్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి విద్య ఇవ్వడం. అది రామకృష్ణ పరమహంస చెప్పింది స్వామి వివేకానందకి. అదే ప్రిన్సిపల్స్ మీద, ఐడియాలజీ మీద రామకృష్ణ మఠం స్థాపించడం జరిగింది. ఇవాళ రామకృష్ణ మఠం మొత్తం ప్రపంచం అంతా స్ప్రెడ్ అయి ఉంది. డిఫరెంట్ ప్లేసెస్లో మఠాలు ఉన్నాయి, ప్రపంచం అంతా ఉంది. భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం కూడా స్ప్రెడ్ అయి ఉంది. ఆ ఐడియాలజీని మనం ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. వీళ్ళు ఉండే టెంపుల్ ఒకటి, ఇప్పుడు మీరు హైదరాబాద్ రామకృష్ణ మఠంలో చూసినట్టయితే దాన్ని యూనివర్సల్ టెంపుల్ అంటారు. ఏ మతం వాళ్ళైనా ఆ టెంపుల్లోకి వెళ్ళొచ్చు. అక్కడ సైలెంట్ ప్రేయర్స్ అంటే మెడిటేషన్ చేసుకోవచ్చు. ఎవరిని పూజిస్తున్నాం అనేది కాదు, మనం సైలెంట్గా మన ప్రేయర్స్ మనం చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. దాంతో మనకి ఆ కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది అనేటువంటిది ఆయన ప్రిన్సిపల్. సో మూర్ఖ నారాయణ సేవ, రోగి నారాయణ సేవ, బాధపడుతూ ఉన్నవాళ్ళని, రోగగ్రస్తులైన వాళ్ళని, వాళ్ళకి ఏ విధంగా సేవ చేయాలనేది. తర్వాత దరిద్ర నారాయణ సేవ. ఈ 3 కూడా మనం రామకృష్ణ మఠ హైదరాబాద్ చూసినట్టయితే దాదాపు 500-600 మందికి ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం ఉంది. ప్లస్ మెడికల్ టెస్ట్లు అవి కూడా చాలా తక్కువ రేటుకి అక్కడ ఇవ్వడం. అక్కడ కూడా 500-600 మంది ఆ మెడికల్ సర్వీసెస్ కూడా అవైల్ చేసుకుంటున్నారు. ఒక పెద్ద లైబ్రరీ ఉంది. లైబ్రరీలో ఇప్పుడు ఈ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది అక్కడ మీకు కనిపిస్తారు. లైబ్రరీలో ఫ్రీగా అక్కడ ఉండే పుస్తక బండారం చాలా పెద్ద ట్రెషర్ ఆఫ్ అది యూస్ చేసుకుంటూ ఉంటున్నారు. ఈ విధంగా ఆ 3 ప్రిన్సిపల్స్ని స్వామి వివేకానందకి చెప్పడం జరిగింది. ఆయన అదే ఐడియాలజీ తోటి మొత్తం ఇప్పుడు ప్రపంచం అంతా ఉన్న రామకృష్ణ మఠాలన్నీ కూడా ఆ ఐడియాలజీతో నడుస్తుంటాయి.